3-4 సార్లు అటెండ్ అయ్యా. ఫస్ట్ జయ జయ హే తెలంగాణ గీతం ఆలాపించిన తర్వాతే అడ్వకేట్స్ అంతా కోర్టులో పోయేవాడు, స్కూల్లో పోయే పరిస్థితి. అట్లా ఆయన గీతం అనేది అంతా పాపులర్. అప్పుడే కేసీఆర్ అనేవాడు దాన్ని నేను జాతీయ హోదా కల్పిస్తానని అన్ని హామీలా విస్మరించాడు. ఈయన కూడా ఆయన కేర్ చేయలే. ఎప్పుడు పోయి కాంప్రమైజ్ తత్వం కాదు అనేది, ఎప్పుడైనా క్వశ్చన్ చేసే తత్వం, ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి గొప్ప కవి. సో అది చాలా రేరుగా వస్తుంది. ఆకస్మికంగా మరణించారు. 64 అనేది పెద్ద ఏజ్ కాదు, అది పెద్ద లోటు. అది సాహితీ లోకానికి లోటే, తెలంగాణ సమాజానికి లోటే. ఆయన అద్భుతమైన గేయాలు మీరు ఇంతకుముందు కోట్ చేసినట్టు మామూలు ఇంకా ఎన్నో వేల కొద్ది రాశాడు. అవన్నీ కూడా నిజంగా కూడా తెలంగాణ చరిత్రలో వాంగ్మయ చరిత్రలో ఉండిపోతాయి. అందులో ఆయన చిరస్మరణీయుడే. ఆయనకి ఖచ్చితంగా మనం నివాళి అర్పించాల్సిందే. ముఖ్యమంత్రి స్వయంగా పాడమోయడం అనేది ఆయన, నేను ఒప్పుకుంటా, అది ఒక గొప్ప, చాలా గొప్ప విషయం. నిజంగా రేవంత్ రెడ్డి గారు రాజకీయంగా ఎన్ని రకాల విభేదించిన నేను విభేదిస్తా కావచ్చు, కానీ ఇలాంటి విషయాలు మాత్రం నేను కూడా హార్ట్ఫుల్ గా చాలా హ్యాపీ ఫీల్. అది గొప్ప నివాళి. చీఫ్ మినిస్టర్ అనేవాడు పాడమేయడం గొప్ప నివాళి. అయిపోయేదాకా ఉండి ఈ మధ్య కాలంలో